grace. You are welcome in this place. అందరూ పరలోకం వైపు రెండు చేతులెత్తి ఆహ్వానించుకుందాం. Holy Spirit, you are welcome in this place. Omnipotent Father of mercy and grace, you are welcome in this place. Hallelujah, hallelujah, hallelujah. Glory Rabba Shabharabari Mama. Hallelujah. Thank you, Jesus Master. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అందరము గంభీరతతో చప్పట్లు కొడుతూ తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఘనంగా ఆహ్వానించుకుందాం. ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, స్వాగతం స్వాగతం సుస్వాగతం. అలనాడు ఇశ్రాయేలు చే స్తోత్రములపై ఆశీనులైన మా దేవా యెహోవా, దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆశీనులు కమ్మని ఘనంగా ఆహ్వానించుకుంటున్నాం. ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, స్వాగతం స్వాగతం సుస్వాగతం. అలనాడు ఇశ్రాయేలు చే స్తోత్రములపై ఆశీనులైన మా దేవా యెహోవా, దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆశీనులైనందుకు వందనాలు వందనాలు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. అలాగే నిల్చొని దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం పాత నిబంధన పుస్తకంలో 415వ పేజీ, 415వ పేజీ. పాత నిబంధన పుస్తకంలో 415వ పేజీ, ఎస్తేరు గ్రంథం. రెండవ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకున్నాం. తీసారా అందరూ? మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమియో కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహస్వేరోసు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగర్లోనికి అతని యొద్దకు పోగా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము.
మీ దీనదాసుడునైనా నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము పోయిన ఆదివారము మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని ధ్యానించాం కదా. హల్లెలూయా. 10 మంది కన్యకలు, వాళ్ళల్లో 5 మంది సిద్ధపడిన కన్యకలు, 5 మంది సిద్ధపడని బుద్ధి లేని ఆ కన్యకలు. బుద్ధి కలిగిన కన్యకలేమో పెళ్లి కుమారుడితో పాటు లోపలికి వెళ్ళిపోయారు. బుద్ధి లేని వాళ్ళ కొరకు తలుపు తీయబడలేదు, వాళ్ళు వెలుపల తోయబడ్డారు. ఇది మనం చూసాం. అంటే మనము మన ప్రభు అయిన యేసయ్య కొరకై మనము సిద్ధపడుతున్నాం. అంటే మన ప్రభు పెళ్లి కుమారుడైతే మనము పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉన్నాం. హల్లెలూయా. మనల్ని సిద్ధపరుస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో పారసీకుల రాజ్యాంగం, పారసీకుల దేశం లేకపోతే పారసీకుల రాజ్యాంగానికి ఆ సమయంలో అహస్వేరోసు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు అనమాట. అతనికి వస్తి అనే రాణి ఉన్నింది. ఆమె ఒక సందర్భంలో రాజు మాట విననందుకు ఆమెను రాణిగా ఉండకుండా ఆమెను తీసివేయడం జరిగిందనమాట. దేనికి రాజు మాట విననందుకు, లోబడినందుకు ఆమెను రాణిగా ఉండడం అర్హత కోల్పోయిందని ఆమెను తీసేశారు. తర్వాత రాజు కొరకు ఒక సౌందర్యవంతమైనటువంటి యోగ్యురాలు కన్యకను వెతుకోవడం మొదలుపెట్టారనమాట. అప్పుడు వాళ్ళ యొక్క పరిసరాల్లో, వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమంది కన్యకలను వాళ్ళు ఏర్పరిచారు. అప్పుడు కొంతమంది నపుంసకులు ఉండేవాళ్ళు అనమాట, వాళ్ళని సిద్ధం చేయడానికి. వాళ్ళల్లో పెద్దవాని పేరు హేగే అనేటటువంటి వ్యక్తి. అతడు అంటే నపుంసకుడు అనమాట, చండులు అంటాం కదా అతను. అంటే వాళ్ళని సిద్ధపరిచే వాళ్ళల్లో పెద్ద వ్యక్తి అనమాట. అతను రాజు చెప్పిన ప్రకారము వాళ్ళను సిద్ధపరచాలన్నమాట. రాజు ఇంటిలో నుంచే వాళ్ళకి ఆహార పదార్థాలు ప్రతిదీ కూడా. అలాగనే రాజు ఒక అలంకరణ నిర్ణయించాడనమాట. ఈ విధంగా వాళ్ళని రెడీ చేసి పంపండి అని చెప్పి. ఆ విధంగా అందరూ రెడీ చేయబడతా ఉన్నారు. ఆ విధంగా ఒక రోజున ఎస్తేరు వంతు వచ్చింది. అంటే అంతకుముందు పోయినటువంటి వాళ్ళందరినీ ఎవరిని కూడా ఆయన అంగీకరించలేదు. తర్వాత ఎస్తేరు వంతు వచ్చిందనమాట. ఎస్తేరు వచ్చి హెబ్రీ రాలు అనమాట. కానీ వాళ్ళకి తెలియదు ఆమె హెబ్రీల కుమార్తె కన్యకని ఎవరికి తెలియదు. ఆమెను పెంచుకున్నటువంటి చిన్న ఆయన వచ్చి మొర్దెకై ఆ విషయాన్ని ఎక్కడ చెప్పొద్దని చెప్పినందువల్ల ఎస్తేరు ఆ మాట ఎక్కడ చెప్పకుండా జాగ్రత్త పడింది అనమాట. ఆ రోజు ఎస్తేరు చక్కగా సిద్ధపడుతూ ఉంది. ఆమె కొరకు నిర్ణయించినటువంటి అలంకారాలన్నీ అలంకరిస్తూ ఉన్నారన్నమాట. అయితే వాళ్ళ అలంకరించేటప్పుడు, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదైనా వేరే కోరుకుంటే అలంకరణ విషయంలో వాళ్ళు దాన్ని వాళ్ళకి సెట్ చేయాలన్నమాట, వాళ్ళకి అరేంజ్ చేయాలి. వాళ్ళు కోరుకున్నది ఏదైనా, అంటే రాజు నిర్ణయించింది కాకుండా ఇంకేదైనా వాళ్ళు కోరుకుంటే దాన్ని వాళ్ళకి ఏర్పాటు చేయాలన్నమాట, వాళ్ళని అలంకరించే విషయంలో. కానీ ఎస్తేరు మాత్రము రాజు ఏర్పాటు చేసింది మాత్రమే ఆమె ధరించుకుందన్నమాట. ఇంకా వేరేది ఏది కూడా తను అడగలేదు. కానీ మిగతా వాళ్ళందరూ రాజు నిర్ణయించింది కాకుండా ఇంకా వాళ్ళ అభిరుచుల ప్రకారము వాళ్ళు అనేకమైనవి కోరుకున్నారనమాట. అవన్నీ కూడా ఇవ్వబడతాయి. కానీ ఎస్తేరు మాత్రము రాజు కోరుకున్నట్టుగానే, రాజు ఏమైతే ఏర్పాటు చేశాడో వాటి ద్వారానే అలంకరించుకుందనమాట. అప్పుడు ఎస్తేరును చూసిన వాళ్ళందరికీ చాలా దయ పుట్టింది. తర్వాత ఆమె రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు కూడా ఆమెను దయ చూపాడంట. హల్లెలూయా.
రాజు ఆమెను యోగ్యురాలుగా ఎంచుకొని వెంటనే తన కిరీటం తీసి ఆ ఎస్తేరుకు పెట్టి ఆమెను రాణిగా చేసుకోవడం జరిగింది. హల్లెలూయా. ఇది మనం చదివినటువంటి వాక్య భాగం. ఇప్పుడు ఎస్తేరు ఎలా సిద్ధపడిందో అది మన యొక్క రాజు, మన ప్రభు యేసు ప్రభుల వారు ఏదైతే కోరుకున్నాడో మనలో సౌందర్యం ఉండాలని దాన్నే మనము ధరించుకోవాలి. హల్లెలూయా. ఆయన సొగసు, ఆయన సౌందర్యాన్నే మనము ధరించుకున్నప్పుడు రేపు ఆయన దగ్గరికి మనం వెళ్ళగలిగేటటువంటి అవకాశం వస్తుంది. ఆయన అంగీకరించే అవకాశం వస్తుంది అన్నమాట. అనేక విధాలుగా ఆయన తెలియచేయనటువంటిది వేరేదంతా అలంకరించుకొని పోతే వాళ్ళందరూ అంగీకరించబడరు, అందరూ త్రోసివేయబడతారు. అయితే ఆయన కోరుకున్నటువంటి సొగసు సౌందర్యము అలంకరించుకుని ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రమే మన ప్రియుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువైన యేసయ్య ద్వారా అంగీకరించబడతారు. వాళ్ళు ఆయన పవిత్రులైన కన్యకలుగా వాళ్ళని స్వీకరించి ఆయనకు భార్యగా రాణిగా చేసుకుంటాడు. ప్రభు రాజు అయితే మనము సంఘము రాణి. హల్లెలూయా. ఆయన ప్రియుడైతే మనము ఆ ప్రియురాలు అన్నమాట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. 45వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదువుతాం. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడదాం. హల్లెలూయా. వెనక వినబడుతుందా? వెనక మైక్స్ బాగా వినబడుతున్నాయి. పైన వినబడుతున్నాయా? రాజు జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఎవరు ఈ రాజు, ఈ ప్రభువు? నీ సౌందర్యాన్ని కోరిన వాడు ఎవరు అంటే మనము అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఈ రాజు ఎవరో మనకు అక్కడ పేతురు ప్రసంగంలో వ్రాయబడటం మనము చూస్తాం. హల్లెలూయా. 36వ వచనం చూడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ఈ ప్రభువే మన సౌందర్యాన్ని కోరుకున్నటువంటి రాజు, ప్రభు. అర్థమైందా? హల్లెలూయా. ఆయన ఏం కోరుకున్నాడంట మనలో? సౌందర్యాన్ని కోరుకున్నాడు, సొగసు కోరుకున్నాడు. అయితే ప్రభువు కోరుకున్నటువంటి, లేక మన రాజు కోరుకున్నటువంటి, మన ప్రభువు కోరుకున్నటువంటి ఆ సొగసు సౌందర్యము మనలో లేదు. ఏమైందంటే అది మనం పోగొట్టుకున్నాం. దాన్ని మనము పోగొట్టుకున్నాం. ఎలా పోగొట్టుకున్నాం? మనము పాపం చేసి దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాం. నిజంగా దేవుడు కోరుకునే సొగసు సౌందర్యం ఏంటంటే ఆయన పోలిక, ఆయన స్వరూపమే. అదే ఆయన కోరుకునే సౌందర్యం. చెప్పండి. అంటే మానవులమైన మనము దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం. ఆ దేవుని పోలికే, ఆ దేవుని యొక్క సౌందర్యమే మన యొక్క సౌందర్యం అన్నమాట. ఆయన స్వరూపము, ఆయన ఆ పోలిక. హల్లెలూయా. ఇది ఎప్పుడు పోయింది? ఆదాము అవ్వలు ఏదెన్ తోటలో ఎప్పుడైతే పాపం చేశారో, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దన్నటువంటి పండును వాళ్ళు తిన్నారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపులై వాళ్ళు ఈ యొక్క సొగసు సౌందర్యాన్ని, అనగా దేవుని పోలిక, దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నారనమాట. అంటే ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే దైవత్వాన్ని కంప్లీట్గా పోగొట్టుకున్నారు. మన దేవుని యొక్క దైవత్వమే, లేక దేవుడే మన యొక్క సొగసు, ఆ సౌందర్యం అన్నమాట. హల్లెలూయా. అంటే దేవుని పోలిక, దేవుని యొక్క స్వరూపమే, కానీ దాన్ని పోగొట్టుకున్నాం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్లకు చర్మపు చొక్కాలు తొడిగించి వాళ్ళను బయటికి పంపాల్సి వచ్చింది. ఏదైనా తోటలో నుంచి ఆయన వాళ్ళపై దయ ఉంచి, ఇక ఏదైనా తోటలో ఉండే అర్హతను కోల్పోయారు.
అయితే ఇంకా దేవుని యొక్క సన్నిధిలో నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడాల్సిందే. ఎందుకంటే ఏదైనా తోటలో ఉండే అర్హత కోల్పోయారు. న్యాయ తీర్పు ప్రకారము దేవుని సన్నిధి నుంచి వాళ్ళు బయటికి వెళ్ళగొట్టబడే పరిస్థితి అన్నమాట. కానీ ఆ సమయంలో వారి మీద దేవుడు దయ ఉంచి వాళ్ళ యొక్క నగ్నతను కప్పడానికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అంజురపు ఆకులు కచ్చడాలు చేసుకొని వాళ్ళ నగ్నతకు చుట్టుకున్నారనమాట. కానీ దేవుడు దయగలిగి ప్రేమ కలిగి తను ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినప్పటికీ దేవుడు వారిని వెలుపలికి పంపించేటప్పుడు చర్మపు చొక్కాలను వాళ్ళకి తొడిగి పంపించినట్టుగా అక్కడ రాయబడింది. ఇదంతా ఆయన దయ, కరుణ, కటాక్షాలు అని మనము తెలుసుకోవాలి. చూడండి, ఆదికాండంలోకి రండి. 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చూడండి, ఇప్పుడు చర్మపు చొక్కాలు వాళ్ళకి తొడిగారు, కానీ అది దేవుని సౌందర్యం కాదు. బాగినాలా ప్లీజ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన విషయం. చర్మపు చొక్కాయలు తొడిగాడు, కానీ అది దేవుడు కోరుకున్న సొగసును సౌందర్యాన్ని అది తేదు. కానీ వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ క్షేమం కోసం దేవుడు దయ చూపించి, కరుణ చూపించి, కటాక్షం చూపించి వాళ్ళని వెళ్ళగొట్టేటప్పుడు తన హృదయంలో నుంచి వెళ్ళగొట్టలేక వారికి తాత్కాలికమైనటువంటి ఒక భద్రత ఏర్పాటు చేసి పంపించాడు. అదేంటంటే చర్మపు చొక్కాయలు. అవి కేవలము దేవుని దయ, కరుణ, కటాక్షాలు, ఆయన ప్రేమ, వర్ణించలేనటువంటి ఆయన యొక్క కృప. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. ఆ తరువాత దేవుడు కొంతకాలానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. తన కుమారుణ్ణి శరీరధారిగా పంపించాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనను పంపించి ఆయనలో ఆ గొప్ప తండ్రి ఉంటూ ఈ యొక్క సొగుసు సౌందర్యాన్ని లేక దేవుని పోలిక, దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నటువంటి వారిని ప్రేమించి వారితో మాట్లాడడం చేశారు. హల్లెలూయా. అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం అనే సౌందర్యాన్ని పోగొట్టుకున్న వాళ్లకు తిరిగి ఆ సౌందర్యాన్ని వాళ్లకు ధరింప చేయడానికి ఒక గొప్ప ప్రణాళిక వేశారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. అంటే ఆ పోలిక, ఆ స్వరూపాన్ని త్యాగం చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించారు. దేన్ని త్యాగం చేయడానికి? మనం పోగొట్టుకున్నటువంటి దైవ పోలిక, దైవ స్వరూపం అనే సౌందర్యాన్ని మరలా మనలో తీసుకురావడానికి తండ్రి కుమారులు కలిసి పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఒక గొప్ప యాగమే చేశారు, ఒక త్యాగమే చేశారు. అది సిలువ యాగము, సిలువ బలి యాగము. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఆయన పుట్టుక, ఆయన సిలువ మరణము, ఆయన పునరుద్ధానం, ఇవన్నీ గొప్ప ప్రేమకు, వర్ణించలేని, కొలవలేని ప్రేమ, కృపకు ఇవి నిదర్శనాలు అన్నమాట. హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఎలా వాళ్ళు ఆ యొక్క కార్యం చేశారో ముందుగానే యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే ప్రవచనము చెప్పబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. హల్లెలూయా. ప్రభు ఈ లోకానికి రాకముందే ఈ లోకానికి ప్రభు వస్తాడని, ఆయన సొగసును, సౌందర్యాన్ని
ధారపోస్తాడని ముందుగానే ఈ లేఖనం తెలియజేసింది. ఆ తర్వాత యేసుప్రభులు వారు వచ్చారు. ఆయన సిలువలో వేలాడుతున్నాడు భూమి ఆకాశాల మధ్య. ఆయనను చూసినప్పుడు ఆయనలో సొగుసు లేదంట, స్వరూపము లేదు. ఆయన చూసి మెచ్చుకునే విధంగా ఆయన ఆ సిలువలో కనపడ్డములే. వికారంగా, వికృతంగా, భయంకరంగా ఉన్నాడనమాట. అంత ఘోరమైనటువంటి ఆ సిలువ యాగము చేశాడు ఆయన. హల్లెలూయా. మనకందరికీ తెలిసిందే. ఆయన భయంకరంగా తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు, వీపంతా కొరడా దెబ్బలు కొట్టారు, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ప్రక్కలో బల్లిపోటు, భయంకరంగా అతన్ని హేళన చేశారు, ఉమ్మి వేశారు ముఖం మీద. భయంకరంగా ఆ యొక్క యెరూషలేము తిన్నని వీధుల్లో ఈడ్చుకుంటూ వచ్చారు సిలువ పెట్టి. ఆ సిలువలో వేలాడేటప్పుడు చూస్తే వికారమైపోయాడు. ఆయన ఎంతో సొగుసైన వాడు, ఎంతో సౌందర్యవంతుడు. హల్లెలూయా. సాక్షాత్తు దేవుని పోలిక, దేవుని స్వరూపం. హల్లెలూయా. అలాంటి ప్రభువు సొగుసే లేదు, సౌందర్యమే లేదు, తృణీకరించబడినవాడుగా ఆయన అయిపోయాడంట. నిజంగా ఆయన ఎంత సౌందర్యవంతుడు అనంటే 45వ కీర్తనలోనే 2వ వచనాన్ని ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత సొగుసైన వాడు అని. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. చూసారా ఆ మాట? చూసారా? నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. చప్పలు కొట్టి దేవుడిని మహింపర్దాం. దేవుడు ఈ భూమి మీద సృష్టించినటువంటి నరులలో యేసు ప్రభు అంత సొగుసైన వాడు, సౌందర్యవంతుడు ఇంకొకడు లేడు. ఎందుకంటే యేసు ప్రభువే నిజమైన దేవుని పోలిక, దేవుని స్వరూపం. అయితే మనుషులందరూ ఆ స్వరూపాన్ని, ఆ పోలికను పోగొట్టుకున్నారు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి నరులందరిలో సొగుసుగా, సౌందర్యవంతంగా కనబడుతున్నది ఎవరంటే దేవుని పోలిక, దేవుని స్వరూపమైన మన ప్రభు అయిన యేసు క్రీస్తే. హల్లెలూయా. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపం చేసి వాళ్ళందరూ ఈ మహిమను, ఈ స్వరూపాన్ని, ఈ పోలికను పోగొట్టుకున్నారు. రోమపత్రిక 3:23 ప్రకారం ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి. ఏదైనా తోటలో దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని, వాళ్ళని కమ్ముకుని ఉన్నటువంటి దేవుని మహిమను కూడా పోగొట్టుకున్నారు వాళ్ళు. హలో, దేవుని పోలిక, దేవుని స్వరూపం, వారిని ఆవరించి ఉన్నటువంటి దేవుని మహిమను కూడా పోగొట్టుకున్నారు. అయితే అలాంటి మానవులను ప్రేమించి తిరిగి మరలా ఆయన పోలిక, ఆయన సౌందర్యాన్ని, అలాగే వారు పోగొట్టుకున్నటువంటి మహిమను కూడా ఇవ్వడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి పంపిన తన కుమారునిలో ఆయన కూడా వచ్చాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎంత ప్రేమ ఆయనకి. హల్లెలూయా. ఎంత ప్రేమ ఆయనకి ప్రియులరా. హల్లెలూయా. చూసారా, మనలో ఇప్పుడు ఆయన పోలిక, ఆయన యొక్క స్వరూపం, ఆయన పోలిక, ఆయన స్వరూపం మనలో ఉంది. హల్లెలూయా. ఇది ఎలా వచ్చిందంటే యేసు ప్రభు సిలువలో ధారపోశాడు. ఆయన విశ్వసించిన వారందరికీ ఆ దైవ పోలిక, ఆ దైవ స్వరూపం అనే సొగుసు, సౌందర్యం ఏర్పడింది అనమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఇప్పుడు మనము పరలోకానికి అంగీకారం. హల్లెలూయా. పరలోకం చేత అంగీకరించబడతాం. ఆ రాజు చేత, ఆ ప్రియుడి చేత మనం స్వీకరించబడతాం. ఎస్తేరు ఏ విధంగా అయితే స్వీకరించబడిందో, ఆమె రాణిగా అంగీకరించబడిందో, ఆ విధంగా దైవ స్వరూపము, దైవ పోలిక మనలో ఏర్పడినప్పుడు అప్పుడు మనము పరలోక రాజు మన ప్రభు అయిన యేసయ్య ద్వారా స్వీకరించబడతాం. ఒక రాణి స్థానములో మనం నిలబెడతాం. హల్లెలూయా. ప్రియుడు పక్కన ప్రియురాలుగా నిలబడతాం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఇది ఎప్పుడు జరిగింది? ఈ పోలిక, ఈ స్వరూపం మనలో ఎప్పుడు కనబడింది అంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుదాం. క్రీస్తులోనికి
క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చప్పలు కొట్టాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గట్టిగా 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 చప్పలు కొట్టాలి. ఎప్పుడు జరిగింది ఇది? చర్మపు చొక్కాలు తీసేసి, దేవుడు చర్మపు చొక్కాలు కట్టి పంపించాడు కదా. ఎక్కడి నుంచి? ఏదైనా తోటలో నుంచి. కానీ అవి తాత్కాలికమైనటువంటివి. అవి తాత్కాలికమైన భద్రత కోసం దేవుడు చర్మపు చొక్కాయలు చెప్పండి చేయించి కట్టి పెట్టి పంపించాడు. ఇప్పుడు శాశ్వతమైన ఒక ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. శాశ్వతమైన ఒక భద్రత, శాశ్వతమైన ఒక రక్షణ, శాశ్వతమైన ఒక విమోచన, శాశ్వతమైన ఒక ఏర్పాటు పటిష్టంగా స్థిరంగా చేశాడు. ఎప్పుడంటే యేసుక్రీస్తుని మనము వస్త్రంగా చెప్పండి ధరించుకున్నప్పుడు. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగిందంటే మనం యేసుక్రీస్తుని నమ్మి ఆయన నామంలో లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందినప్పుడు. చాలా మందికి ఇప్పటికి కూడా బాప్తిస్మాన్ని గురించి సరైన అవగాహన లేదు. చాలా మంది ఇప్పటికి కూడా త్రోసేసే వాళ్ళు ఉన్నారు, నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. అసలు బాప్తిస్మం తీసుకోకపోతే క్రీస్తుని ధరించుకోవడము సాధ్యము కాదు. యేసుక్రీస్తుని నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు క్రీస్తుని ధరించుకుంటారు. హల్లెలూయా. మరలా నేను చదువుతాను చూడండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి అంటే క్రీస్తు యొక్క మరణములోనికి, క్రీస్తు యొక్క పునరుద్ధానములోనికి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు నా కోసము సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడని మనం నీళ్ళల్లో మునిగి, యేసుప్రభు సమాధులు తిరిగి లేచాడని నీళ్ళలో నుంచి లేచి మన విశ్వాసాన్ని రుజువు చేస్తున్నాం. హల్లెలూయా. ఆ విధంగా నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు క్రీస్తుని ధరించుకుంటున్నారంటే వెంటనే. హల్లెలూయా. ఆ క్రీస్తే చెప్పండి మనం ధరించుకున్నటువంటి ఆ క్రీస్తే మన సొగుసు, మన సౌందర్యం. హల్లెలూయా. మనము తండ్రి దగ్గరికి పోయినప్పుడు, హల్లెలూయా, పరలోకానికి వెళ్ళినప్పుడు తన కుమారుడు మనలో కనబడాలి. హల్లెలూయా. ఎవరు కనబడాలా? క్రీస్తు మనలో కనబడాల. ఆయన మనం ధరించుకో ఉండడం తండ్రి చూడాలి. అప్పుడు మనము అంగీకరించబడతాం అన్నమాట. హల్లెలూయా. అయితే ఇది క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము అది ఆరంభం మాత్రమే. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకొని క్రీస్తుని ధరించుకున్నాం అనేది అది దేవునిలో ప్రారంభం. హల్లెలూయా. అంటే ఆ సొగసు సౌందర్యాన్ని అలంకరించుకునే దాంట్లో అది ప్రారంభం అన్నమాట. అది ప్రారంభం. హల్లెలూయా. అంటే ఇంకా క్రీస్తులో ఇంకా అనేక విధాలుగా అమర్చబడాలన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. దీన్ని అర్థం చేసుకోవాలా ఏంటి? క్రీస్తులో ఇంకా అమర్చబడాల. క్రీస్తుని ధరించుకున్నా అంటే ఆయన పెదాల మీద ఏముందంట? దయారసం ఉంది. హల్లెలూయా. అంటే దయారసం అనే గుణం, దయ అనే గుణంలోకి రావాలా. ఇంకా ప్రేమ, ఇంకా క్షమాగుణం, ఆయన గుణాతిశయాలు ఉన్నాయి కదా. ఇవన్నీ మనము క్రీస్తులోనివి మనం పొందుకోవాలి. అప్పుడే సంపూర్ణమవుతాం. హల్లెలూయా. కాబట్టి బాప్తిస్మం తీసుకొని క్రీస్తును ధరించుకున్నాము అనంటే అది ప్రథమ మెట్టు మాత్రమే. హల్లెలూయా. అయితే ఈ సంపూర్ణత ఎవరు చేస్తున్నారు అనంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం. 17, 18 చదువుతాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనం అందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కాబట్టి బాప్తిస్మం తీసుకొని క్రీస్తుని ధరించుకున్నాము అనేది చెప్పండి ప్రారంభం మాత్రమే. హలో, అది సంపూర్ణం కాదు. క్రీస్తుని ధరించుకున్నది ప్రారంభం. క్రీస్తులో ఇంకా అంతకంతకు
ఎదగాల. హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి గుణాతిశయాలన్నీ మనలోకి రావాలి. హల్లెలూయా. సంపూర్ణతలోనికి ఎవరు తీసుకొస్తున్నారు? ఎవరికి ఆ పని అప్పగించబడిందంటే మన మధ్య, మనతో, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పోలికలోనికి మనలను మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని అంటే బాప్తిస్మం తీసుకోవడం ప్రారంభం మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో మనము సంపూర్ణ సౌందర్యంలోకి వస్తాం. దేవుడటి కృప మనకందరికి దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నిలబడండి, పర్వాలేదు కొద్దిసేపు. మీరు ఎంతవరకు ఈ సందేశాన్ని అర్థం చేసుకున్నారు అడగాలని నేను ఆశపడుతున్నా. మీరు క్రీస్తును కనపరిచే వాళ్ళుగా ఉన్నారా? హల్లెలూయా. అంటే మీలో క్రీస్తు యొక్క పోలిక, క్రీస్తు యొక్క స్వరూపం కనబడుతున్నదా? ఎవరైనా నువ్వు చాలా మారేవు సిస్టర్, నువ్వు చాలా మారేవు అన్నా అని ఎవరైనా నిన్ను చూసి నీ ఇంట్లో, కనీసం నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెప్పారా? నీ ఇంట్లో వాళ్ళు, మా డాడీ నిజంగా మారాడు, మా మమ్మీ నిజంగా మారింది, మా కుమార్తె నిజంగా మారింది, నా కుమారుడు నిజంగా మారాడు, మేము ఇప్పుడు వాళ్ళలో యేసయ్యను చూస్తున్నాము, ఆయన గుణాతిశయాలు చూస్తున్నాము, ఆయన త్యాగాలు చూస్తున్నాము, ఆయన సమర్పణ చూస్తున్నాము, ఆయన నడవడికలు చూస్తున్నాము, ఆయన ప్రవర్తన చూస్తున్నాము. మాటల్లో మార్పు వచ్చేసింది. ఎంతో కఠినంగా ఉండేవాళ్ళు చాలా జాలిగా మాట్లాడుతున్నారు. క్షమించలేని ఆక్రోశంతో ఉండేవాళ్ళు క్షమించేస్తున్నారు. సమాధాన పడను చచ్చేదాకన్నవాడు సమాధాన పడిపోతున్నాడు. ఆ గడప దొక్కనన్నవాడు ఆ గడపకి వెళ్ళిపోతున్నాడు. కలుసుకొని మాట్లాడుకుంటున్నారు. నరికి పడేస్తాను అన్నవాడిని ప్రేమతో కౌగిలించుకుంటున్నారు. హలో హలో, అర్థమవుతుందా? ఊరికనే కృష్ణుని ధరించేసుకున్నాము మనం వెళ్ళిపోతామంటే జరగదు. పని జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పని జరుగుతూ ఉంది. ఆ పనిలో నువ్వు ఆయనకి విధేయుడు అవ్వాలి. నువ్వు ఎవరికి? పరిశుద్ధాత్మ దేవునికి విధేయురాలు కావాలి, విధేయుడు. అప్పుడు నీలో క్రీస్తు యేసు యొక్క పోలిక స్వరూపాన్ని ఆయన సంపూర్ణంగా తెచ్చేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడతాడు. మొట్టమొదట నీ ఇంట్లో వాళ్ళే నా బిడ్డ క్రీస్తులాగుంది అని చెప్పగలగాలి. వాళ్ళ ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే. నిజంగా మా డాడీ మారాడని పిల్లలు చెప్పగలగాలి. మా మమ్మీ మారింది, మా అత్తమ్మ మారింది, మా కోడలు మారింది, మా అన్నదమ్ముడు, మా అప్పచెల్లెలు మారారు. నిజంగా క్రీస్తుని ఇప్పుడు కనపరుస్తున్నారు. ఇంతకుముందు తాకితే బుష్ అనేవాళ్ళు, పగబెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఎంతో ప్రేమ, దయ, కనికరాలు చూపిస్తున్నారు. యేసయ్యలాగా మారిపోయారు. హల్లెలూయా. ఎవరిలాగా? యేసయ్యలాగా మారిపోయారు. యేసయ్యలాగా మారిపోయారు. యేసయ్యలాగా మారిపోయారు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన ఆయనలాగా పరిశుద్ధులైపోయారు. ఇప్పుడు పాపాన్ని విడిచిపెట్టేశారు, తాగుడు విడిచిపెట్టేశారు, వ్యభిచారం విడిచిపెట్టేశారు, రకరకాల దురలవాట్లన్నీ విడిచిపెట్టేశారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. పరిశుద్ధంగా జీవిస్తున్నారు. అది హలో అది ఎంతవరకు వచ్చింది? నువ్వు పరిశీలన చేసుకో. కళ్ళు మూసుకోండి. నువ్వెంతవరకు ఉన్నావో నీకు తెలిసిపోద్ది. కళ్ళు మూసుకొని చూసుకో. నువ్వెంతవరకు ఉన్నావో, అసలు నువ్వు క్రీస్తుని ధరించుకొని ఉన్నావా? క్రీస్తు పోలికలు, ఆయన స్వరూపం నీలో ఉందా లేదో నీకే తెలిసిపోతుంది. నీ హృదయమే నీకు బోధిస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని చూసుకోండి, పరిశీలన చేసుకోండి. కళ్ళు మూసుకొని నీ హృదయంలో ఉన్నటువంటిది మంచా, చెడా, క్రీస్తా లేక వేరే ఉన్నాయో తెలిసిపోతుంది. ఒకవేళ ఇంకా నీ జీవితంలో లోక సంబంధమైనటువంటి అలంకారాలు గనక ఉంటే,
లోక సంబంధమైనటువంటి విషయాలు కనుక ఇంకా నీలో ఉంటే వాటన్నిటిని నీవు విడిచిపెట్టి మన ప్రభుని యేసయ్య యొక్క గుణాతిశయములను నీవు కలుగ చేసుకో, నీవు వాటిని పొందుకో, వాటిని ఆహ్వానించు. పరిశుద్ధాత్మదేవా, నన్ను కోరుకున్న రాజు, నా సొగసుని సౌందర్యాన్ని కోరుకున్న రాజు, నా ప్రభువు కోరుకున్న ప్రకారం నన్ను తయారు చేయి అని ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా తయారు చేస్తాడు. హల్లెలూయా. మన ఇంట్లో సాక్ష్యం కావాలా, మన వీధిలో సాక్ష్యం కావాలా, మన ఊరిలో సాక్ష్యం కావాలా, ఉద్యోగ స్థలాల్లో సాక్షులుగా ఉండాలా, వ్యాపార స్థలాల్లో సాక్షులుగా ఉండాలా, ఎక్కడెక్కడ ఏ పనులు చేస్తున్నారో, వ్యవసాయం దగ్గర ఎక్కడెక్కడున్నావో, ఇళ్లలో పనిచేస్తున్నారా, హాస్పిటల్స్లో పనిచేస్తున్నారా, ఇంకెక్కడైనా చేస్తున్నారా, అన్ని చోట్ల నీలో యేసయ్యను చూడగలిగితే నిజంగా ఈ వాక్యము నీలో నెరవేరింది. ఒకసారి పరిశీలన చేసుకోండి. అలా లేకపోతే మాత్రం ఒక్క రోజున హఠాత్తుగా ప్రభు రాబోతున్నాడు. ఎవరికి తెలియని గడిలో రాబోతున్నాడు. ఆ రోజున నువ్వు గనక క్రీస్తు వలె లేకపోతే, ఆయన పోలిక, ఆయన స్వరూపం నీలో లేకపోతే నీవు ఎత్తబడవు. నీవు విడిచిపెట్టబడతావు. అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడదాం. ప్రియులరా, ఆలోచించండి. ఇకనైనా ఒక మార్పు కొరకై ప్రార్థన చేసి మీలో, నాలో, మనలో క్రీస్తుని అనేకులు చూడగలిగేటట్టుగా మనము జీవితం అతి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. నేను ఎస్తేరు రాజు కోరుకున్న ప్రకారమే ఆమె అలంకరించుకున్నది, కానీ ఇంకా వేరేది ఆశించలేదు. నాయనా, తను రాణిగా అంగీకరించబడింది. అలాగనే మేము మా ప్రభువా, మా రాజులకు రాజా, మీరు కోరుకున్న లాగున మీ సొగసు సౌందర్యాన్ని, మీ పోలిక, మీ స్వరూపాన్ని ప్రభువా మాలో రూపించమని మనవి చేస్తున్నాము. దయతో మీ ఆత్మ ద్వారా మమ్మల్ని రూపిస్తూ ఉండగా మేము అందుకు అవిధేయులం కాకుండా పరిశుద్ధాత్మ మమ్మల్ని మీ స్వరూపము, మీ పోలికలోకి మమ్మల్ని మారుస్తూ ఉండగా మేము విధేయులమై మేము మార్చబడి సిద్ధపడిన పెళ్లి కుమార్తెగా, అలంకరించబడిన పెళ్లి కుమార్తెగా, మీరు కోరుకున్న సొగసు సౌందర్యం చేత అలంకరించబడి సిద్ధపడినటువంటి పెళ్లి కుమార్తెగా ప్రభువైన యేసు త్వరగా రమ్మని మీ ఆత్మతో పాటు పిలిచే గుంపులో, ఎత్తబడే సంఘములో మేమందరం ఉండడానికి కృప దయచేయమని, ఇంకా ఎవరైనా విధేయులుగా ఉంటే వారు ఈ రోజైనా విధేయులై, ప్రభా, ఎవరైనా బుద్ధి లేని కన్నికల వలె ఉంటే వారు ఈ రోజైనా బుద్ధి లేని కన్నికల వలె తమ జీవితాలను సరి చేసుకోవడానికి మీ కృప దయచేయమని యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ పరిశుద్ధంగా, ఇంకా బాప్తిసం తీసుకొని వాళ్ళు పరిశుద్ధంగా